శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేనైతే బాగోలేదండి, హెల్త్ బాగోలేదు. మరి ఈరోజు కొంచెం కుదుట పడింది. మేము మరి హైదరాబాద్కి వచ్చాం మా ఊరు నుంచి. వచ్చేటప్పుడు మరి ఈ స్వీటు చాలా గొప్ప పేరున్న స్వీటు, కొత్తపేట. దీని మీద పేరు ఉంటుందండి, చూస్తే మీకు తెలుస్తుంది. అక్కడ ఆగి ప్రతి ఒక్కరు కూడా ఈ స్వీట్ కొనుక్కొని పట్టుకెళ్తారు. ఆదిలో అయితే పాలకోవానే, తర్వాత అయితే మరి పోతచెట్లు కూడా ఉన్నాయండి. ఇగో పోతచెట్లు చూసారు కదా, నేతి పూతరేకులు చాలా బాగున్నాయండి. చూడడానికే కాదు, తినడానికే కాదు, మంచి నెయ్యితో గుమగుమలాడుతూ చేస్తారండి అక్కడ స్వీటు. కోవా చూసారా ఎంత బాగుందో, స్వచ్ఛమైన కోవా అన్నమాట. ఈ కోవా మరి పిల్లలకు పెడితే చాలా మంచిదండి హెల్త్కి. చూసారు కదా, కోవా సుత్త అర్థమవుతుంది కదా. ఒక బిళ్ళ 50 గ్రాములు ఉంటుందన్నమాట. కేజీకి మరి 20 బిళ్ళలు వస్తాయి. మరి 10 కదా, ఆ రకంగా రేటు కూడా బాగానే ఉంటుంది. కానీ ఇంత తాజాగా ఇంకా ఎక్కడా దొరకదన్నమాట అండి. ఎవరైనా సరే ఎక్కడి నుంచి వచ్చినా కూడా అక్కడ అటు దారి ఉన్నవాళ్ళు ఆగి తప్పనిసరిగా ఈ పాలకోవా తీసుకెళ్తారు. అతిథులకి ఇవ్వడానికి కానీ, వాళ్ళ ఇంట్లో పిల్లలు పెద్దలు తినడానికి కానీ చాలా దూరం నుంచి పట్టుకెళ్తారు. చాలా పేరున్నది, ఎన్నో సంవత్సరాల తరబడి జరుగుతున్నది అనమాట అండి. మా పిల్లలు చిన్నప్పుడు కూడా మా వారు రప్పిస్తూ ఉండేవారు. మాకైతే ఎంతో కాదులేండి, ఒక 2 గంటల ప్రయాణం. అయితే మా బాబు ఎప్పుడు వచ్చినా కూడా మరి ఇలాగా తీసుకురావడం జరుగుతుంది. అటు వచ్చేటప్పుడు మాకు, ఇటు వచ్చేటప్పుడు వీళ్ళకి తెచ్చుకుంటారన్నమాట. ఈ పొచ్చట్లు చూసారా, రేకు చిన్నదే, చుట్టా చిన్నదే. ఇందులో మంచి ఐటమ్ వేసాడండి, మంచి నెంబర్ 1 నెయ్యి కూడా వేసాడు. ఇంతకన్నా ఉంటే ఎక్కువ తినేయలేవునండి. ఇప్పుడు ఎక్కువ తినలేకపోతున్నాం కదా. ఇప్పుడు నా చెయ్యి ఎంత ఉందో అంత పెద్ద పెద్ద పొచ్చట్లో 3 రేకులు వేసి చుట్టేవారు నా చిన్నప్పుడు. మనిషిని పెట్టి రేకులు తీయించి పొచ్చట్లు చుట్టేవారు అన్నమాట. ఇప్పుడు ఇది పెద్ద ప్రసిద్ధి అయిపోయింది. చూసారా ఎంత ఉందో చిలకలాగా. పిల్లలు తినాలన్నా, పెద్దలు తినాలన్నా ఎక్కువ స్వీట్ తినకూడదన్న వాళ్ళు ఇది ఒకటి తింటే పర్వాలేదండి కదా. బాదం, పిస్తా ఇవన్నీ వేసాడు, చక్కడ నెయ్యి వేసాడా, బెల్లం కూడా వేసాడు. చూసారు కదా, ఇవి చూస్తూ ఉంటే చాలా బాగున్నాయి కదండి. అవును, ఇలాంటివి మనం ఎవరికన్నా మరి స్వీట్ పట్టుకెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలాంటివి పట్టుకెళ్ళటం మరి ఒరిజినల్ చాలా మంచిది కదండి. వారికి దొరుకుతాయో లేదో, మనం ఎలాగా పట్టుకెళ్ళాలనుకున్నప్పుడు ఇలా పట్టుకెళ్ళడం మంచిదని నేను చెబుతాను. చూసారా, పాలకోవ సుత్తే అవును అబ్బా అనిపిస్తుందా ఒరిజినల్. మన ఎదురుగా ఇంత ముద్ద తీసి, ఆ ముద్ద తూకం వేసి అలా బిళ్ళల్లో నొక్కి అప్పుడు తూకం వేసి ఇస్తారన్నమాట అండి అక్కడ. తెలుసా మరి, ఇంత ముక్క నోట్లు వేసుకుంటే మొత్తం అన్నీ తినేయాలి అనిపిస్తుంది. అంత రుచి, వేరు తీపి ఉండదు, మంచి కమ్మగా ఉంటుంది. స్వచ్ఛమైన పాలతో చక్కగా చేస్తారన్నమాట ఈ పాలకోవా. చూసారు కదా, నచ్చింది కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరు అటుగా వచ్చినప్పుడు లేదా ఇటు నుంచి వెళ్ళేటప్పుడు మీకు తగిలిందే అనుకోండి, మరి ఆ ఊరు కొత్తపేట, అక్కడ తప్పనిసరిగా కొనుక్కుని, ఎవరు ఇంతవరకు తెలియని వాళ్ళు ఉండరు. ఒకవేళ తెలియకపోతే అక్కడికి వెళ్ళి అడిగితే ఎవరన్నా చెబుతారండి. ఇదిగో పెట్టి మీద పేరు ఉంటుంది, అవసరమైన వాళ్ళకి చక్కగా చూసుకుంటారని. ఇదే ప్రమోషన్ కాదు సుమండి, మీకు అవసరాన్ని కొనుక్కుంటారు కదా అని. ఆదిలక్ష్మి స్వీట్ అని ఏదో ఉంది, నేను సరిగ్గా చెప్పలేను. ఈ పూతరేకులు కూడా అక్కడే తీసుకున్నామండి. మంచి ప్రేమర్స్ ఏదో అంటారు కదా, అలాగన్నమాట. చూసారు కదా, నచ్చింది కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. మరి తీయన మాటలతో ఈరోజు తీపిని చూపిస్తూ ఈ ఒక్క లాంగ్ వీడియో తీసానండి. చూసారు కదా, ఇంతేనండి.